శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాశులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ జ్యోతిషాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిషం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి. తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది. సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు. ఇంకా కొంతమంది లేదండి, కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, దయచేసి చెప్తున్నారా, అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి. 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకండి. 60 వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి, మీరు అందరూ 60 సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి. ఇల్లీగల్ అఫైర్స్ వద్దు, ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు, విద్యార్థులు అసలు చేయకండి. ఎవరు తెలుసుకోవాలి, నాకు వివాహం కావాలి, నాకు వ్యాపారం బాగుందా, ఉద్యోగం బాగుందా, నా కుటుంబం బాగుందా, ఇలాంటి ప్రశ్నలు అడగండి. ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తాం. జ్యోతిష్ శాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ అక్టోబర్ నెలలో విజయదశమి శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలతో మిథున రాశి వారికి ఎలా ఉందో చూస్తాము. మిథున రాశి మిత్రులారా, రాహు 10వ ఇంట్లో ఉన్నాడు, బృహస్పతి 12వ ఇంట్లో ఉన్నారు. అక్టోబర్ 9 నుండి బృహస్పతి తిరోగమనంలో ఉన్నారు. శుక్రుడు ఈ నెల ప్రారంభంలో 5వ ఇంట్లో ఉంటారు. మాస ప్రారంభంలో సూర్యుడు, కేతువు మరియు బుధుడు దశమ స్థానంలో ఉంటారు. కుజుడు 4వ ఇంట్లో ఉంటాడు. తిరోగమన శని 9వ ఇంట్లో కూర్చొని చూస్తూ ఉన్నాడు మిమ్మల్ని. మీరు మీ ప్రయత్నాలు విజయంగా సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్న విధానం కంటే ఇంకా గొప్పగా జరుగుతుంది. ప్రభుత్వ వ్యవహారాలు శుభప్రదంగా మారుతుంది. మీరు ఏదైనా పర్మిషన్స్ కి పెట్టినా, లేదా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా, లేదా మీ ఇల్లు కట్టుకోవడానికి ఏమైనా ప్లానింగ్స్ ఏమైనా అప్రూవల్ కావాలన్నా ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపారానికి కావాల్సిన సర్టిఫికేషన్స్ కావాలన్నా ఇవన్నీ కూడా వస్తుంది. మీరు బయట ప్రపంచంలో కోల్పోయిన గౌరవాన్ని దాని మల్టిపుల్ గా ఎలా బౌన్స్ బ్యాక్ బాల్ గోడ మీద కొడితే ఎలా తిరిగి వస్తుంది, అలా పొందబోతున్నారు అద్భుతమైనటువంటి ఫలితాన్ని. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇల్లు సౌభాగ్యంతో ఐశ్వర్యంతో నిండుతుందండి. మీ ఇల్లు గట్టిగా ఉండండి. మిమ్మల్ని అపార్థం చేసుకున్న వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి మీ వారి తప్పును తెలుసుకొని మీతో మిత్రభావం చూపిస్తారు. కొత్త స్నేహితులు, సమాజంలో గొప్పవారి పరిచయం పెరుగుతుంది. దానివల్ల కూడా లాభం పొందుతారు. ధన ప్రవాహం పెరుగుతుంది. వ్యాపారస్తులకి దినదిన ప్రవర్తమానం ఈ యొక్క వ్యాపారం అభివృద్ధి అవుతూనే ఉంటుంది. ఆర్థికంగా ఏ విధమైనటువంటి లోపం ఉండదు. స్థిరాస్తులు కొనుక్కునే అవకాశాలు, భూమి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులతో విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని వెంటనే పరిష్కరించుకుంటారు. పిల్లల మార్గం చల్లగా, పిల్లలు వారి చదువులో ఉన్నటువంటి వారు, వారికి ఉద్యోగం చేయాలనుకున్నారు, వాళ్ళకి వివాహం చేయాలనుకున్న వారికి కంటే కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. సోదర సోదరి మధ్య ఏర్పడుతున్నటువంటి విభేదాలన్నీ తొలగిపోతాయి. పాత రుణాలు, డెట్స్ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా ఈ నెల మీరు తీర్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి. పెద్ద మొత్తంలో ఏదో ఆర్థికంగా సంపాదించబోతున్నారు. మిథున రాశి మిత్రులారా, దిస్ ఇస్ ద జాబ్ పాట్ మంత్ అని కూడా మీరు చెప్పొచ్చు. ఏమండి గురుగారు మీరు చెప్తున్నారు మాకు జరగట్లేదు కదా అంటే, మీ ప్రయత్నం చేయకుండా ఏది జరగదండి. నేను గోచార ప్రకారం చెప్తున్నా. మీ వ్యక్తిగత ప్రకారం మీ పుట్టిన సమయంలో ఏదో మంచి చెడు ఎలా ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని సంపూర్ణ జాతకం చెప్పొచ్చు. గోచార గ్రహ ప్రకారం 40 నుంచి 45% మాత్రమే మీకు వర్తిస్తుంది. మిగతా 60% కూడాను మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే తెలుస్తుంది. ఆఫీసులో ఉద్యోగం చేసే వారికి మీ ప్రభావం పెరుగుతుంది, మీ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది, మీ కోరికలు నెరవేరుతుంది. మీరు ఎక్కడెక్కడ ప్రమోషన్ కావాలనుకున్నారా, ఇంక్రిమెంట్ కావాలనుకున్నారా, అవన్నీ కూడా వస్తుంది. అవన్నీ కూడా చక్కబడుతుంది పార్ట్నర్షిప్ ద్వారా. కుటుంబ నిర్వహణలో ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు, ఓపికగా ఉండాలి. ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. నిరుద్యోగులకి దూర ప్రాంతాల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతన పరిశ్రమలు ప్రారంభించే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి షేర్ మార్కెట్ టాప్ గా ఉంది. మీకు జాగ్రత్తగా ఆడండి. ఇంట్రాడేలు ఫ్యూచర్స్ లో పెట్టకండి. లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసి పెట్టండి, చక్కగా ఉంటుంది. మీడియా రంగం వారు గెట్ రెడీ. ఈ నెలంతా మీకు పండగే, పండగలో మీకు పండగ ఇదే అని చెప్పచ్చు. ఐటీ రంగం వారికి చాలా లీవ్లు, హాలిడేస్ వస్తున్నాయి. మీ వీకెండ్స్ లేకపోతే పండగలతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ పరంగా కూడా చాలా మంది ఐటీ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, ఉద్యోగం పోయిన వాళ్ళు, ఎదురు చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడాను నవంబర్ నుంచి ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ ఉద్యోగంలో బిజీ అయిపోతారు. ప్రపంచం అంతా రిసెషన్ అంతా నవంబర్ తర్వాత తొలగబోతుంది. ఇది నిజం. గెట్ రెడీ.
కొత్తగా వాహనం కొనాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. విజయదశమి నాడు కొని పూజ చేసుకోండి, అద్భుతంగా ఉండండి. రాజకీయ నాయకులకి యోగ కాలం అని కూడా చెప్పచ్చు. మీకు దస్తావేజులు అన్ని ఏదంటే మంచి డిజిటల్ చేసి పెట్టుకోండి చక్కగా, చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్పచ్చు. స్పోర్ట్స్, డాక్టర్స్ వీళ్ళకందరికీ నెల యోగం అని కూడా చెప్పచ్చు. అదృష్ట రోజులు 2, 5, 8, 15 చాలా కలిసి వస్తుంది. చంద్రాష్టమం 11వ తారీఖున అక్టోబర్ ఉదయం నుండి 12, 13వ తారీఖున మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంది. కాబట్టి ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, ఎవరితోనా మాట్లాడేటప్పుడు, ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నంబర్ 5 అనేది మీకు లక్కీ నంబర్. ఆరెంజ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. పరిహారం ఏం చెప్తున్నాము? శుక్రవారం నాడు మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు నువ్వుల నూనెతో దేవాలయంలో వెలిగించండి. అమ్మవారి దేవాలయంలో వెలిగించండి. శరన్నవరాత్రి కదా, వెళ్ళండి దేవాలయాలు వెలిగించండి. దీపావళి రోజు దీపం వెలిగించండి. మీ ఇంట్లో దీపం వెలిగించడం మాత్రం తప్పదు. సంకటహార చతుర్థి నాడు వినాయకుడికి చక్కగా గరికతో మాల వేయండి. ప్రతి ఉండకు 21 గరికలు ఉండాలి. అలా మాల వేయండి. 21 గరికతో 21 గరికలు ఒక ఉండ, అలా 21తో ఒక మాల వేసి మీరు చేత్తో శ్రమ పడండి. ఆ మాలను తీసుకుపోయి అక్కడ వేయండి. ఎంత అద్భుతంగా ఆయన ఆనందపడతాడు. ఆ గజనాయకుడు ఆనందమైనటువంటి అనుగ్రహం పొందుతారు. ఇంకా స్వామివారికి మోదకం లేదా బెల్లం నైవేద్యం పెట్టండి. అన్ని రకాలుగా మీకు అనుగ్రహం వస్తుంది. అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి, మీకు అన్ని రకాల అనుగ్రహం వస్తుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క ఇక్కడ కింద ఉన్నటువంటి ఆ నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. బృహస్పతి నవంబర్ నెలలో 28వ తారీఖున మధ్యాహ్నం 1:10 రోహిణి నక్షత్రంలో ప్రవేశిస్తున్నారు. ఇది 3 రాసుల వారికి చాలా అనుకూలమైనటువంటి కారంగా మారుతుంది. వాళ్ళకి ఎలా ఉంటుందంటే వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో విశిష్టత, వివాహం కాని వారికి వివాహం, ఉద్యోగం కాని వారికి ఉద్యోగం, ప్రేమ వివాహాలు జరిపించుకునే వారికి ఇది చాలా మంచి సమయంగా మారుతుంది. ఈ బృహస్పతి సంచారం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం నవగ్రహాల్లో శుభగ్రహమైనటువంటి గ్రహం ఏదైనా వర్ణించబడిందంటే అది బృహస్పతి గ్రహం. దేవగురు బృహస్పతి భావిస్తుంటారు. అందుకే ఏమంటారు? గురు చూసిన కోటి లాభం అంటారు. గురుగ్రహం రాశి మార్పుతో పాటు నక్షత్ర సంచారం కూడా కీలకంగా ఉండబోతుంది. వృషభ రాశిలో బృహస్పతి సంచారం చేస్తున్నారు. ఈ నక్షత్రంలో బృహస్పతి రాక అన్ని రాసుల వారి జీవితాల్లో ఏదో రకమైనటువంటి మేలుని కొంతవరకు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని రాసుల వాళ్ళ ఈ కాలంలో భారీ లాభాలు పొందే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం ఏ రాశులకు మేలు చేస్తుందో అది కూడా చూద్దాం. రోహిణి నక్షత్రం, ఈ యొక్క రోహిణి నక్షత్రం ఏంటి? కేతు రోహిణి నక్షత్రానికి అధిపతి. ఇది ఎద్దుల బండి లేదా రథం వలె కనిపిస్తూ ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు చాలా సన్నగా, ఆకర్షణీయంగా, అందమైన కళ్ళు, మనోహరమైనటువంటి చిరునవ్వు కూడా కలిగి ఉంటారు. ఇందులో ప్రత్యేకించి చెప్పాలంటే కొంతమంది సెలబ్రిటీస్ కూడా చాలా మంది రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో ఉన్న వాళ్ళుగా ఉంటారు. కావాలంటే మీరు నోటీస్ చేసి చూడండి, ఇంచుమించుగా ఉంటారు. ప్రకృతి పట్ల చాలా ప్రేమను కలిగి ఉంటారు. ఇతరులతో చాలా వినయంగా, మర్యాదగా ప్రవర్తిస్తారు. అలంకారం, తనను తాను ఎక్కువ అలంకారం చేసుకునే ఒక రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి. వీళ్ళకి ఫోటో లేకపోతే వీడియో లేకపోతే ప్రచారం ఇవన్నీ చాలా కావాలంటే మీడియా వాళ్ళు కూడా చూడండి, చాలా వరకు ఈ వృషభ రాశి వారు ఎక్కువ ఉండడానికి ప్రయత్నం ఉంటుంది. మరి చాలా మంది దగ్గర మర్యాదగా ప్రవర్తిస్తారు. ముక్కుసూటి మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారు. ఎక్కువ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే, లాభపడుతున్నటువంటి రాశులు ఎవరెవరు అని చూస్తే వృషభ రాశి మొదటి స్థానంలో ఉంది. బృహస్పతి నక్షత్ర మార్పు వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. జీవితంలో అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. కృషి, పట్టుదల, తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రభుత్వం నుంచి అవార్డు పొందే అవకాశాలు లేదా మీరు చేసినటువంటి దీనికి పెద్ద పెద్ద ప్రశంసలు పొందే అవకాశాలు ఉంటాయి. పెట్టిన పెట్టుబడులు మల్టిపుల్ గా ప్రోగ్రెస్ అయ్యే ఎదిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో సంతోషకరంగా గడిపే ఒక అద్భుతమైనటువంటి రాశి వారు. సమాజంలో గౌరవ మర్యాదలు, ప్రతిష్టలు పెరుగుతుంది. సమాజంలో ఉన్నత మనుషుల యొక్క పరిచయం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఈ కాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి విపరీతంగా పుంజుకుంటుంది. జాక్ పాట్ అని కూడా చెప్పచ్చు.
దేవాలయాలకి విరాళాలు ఇచ్చేది, ఎన్జిఓస్ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఈ సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. వృషభ రాశి మిత్రులారా, గెట్ రెడీ, యువర్ జాబ్ పార్టీస్ రెడీ. కర్కాటక రాశి మిత్రులు, మీకు కూడా ఎలాగూ ఈ యొక్క అష్టమ శని కూడా తొలగబోతుంది. బృహస్పతి సంచారం కర్కాటక రాశి వారి జీవితంలో శుభ ఫలితాలను ఇస్తుందని కూడా చెప్పొచ్చు. అదృష్టం పూర్తిగా ఉంటుంది. నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఉన్నత విద్యను అభ్యసించడానికి కోసం మీరు విదేశాలకు ప్రయత్నం చేస్తున్నారా, మంచి యూనివర్సిటీలో ప్రయత్నం చేస్తున్నారా, మంచి స్కూల్, అన్నిటికీ కూడా ఇది ఒక అద్భుతం. విద్య అయిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, గెట్ రెడీ. నవంబర్ తర్వాత యోగమే మీకు అద్భుతం ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. నిలిచిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు. ఆదాయ స్థాయిలో వేగవంతంగా పెరుగుతారు. మీరు ఉద్యోగం చేసే వారికి ఇంకొక చోట బదిలీ కోరుకున్న వారు, ఇంక్రిమెంట్ కోరుకున్న వారికి అంతా కూడా ఇది చాలా బాగుంటుంది. మీ ఉద్యోగం చేసే చోట మీకు ప్రశంసలు, మీకు అవార్డ్స్, రివార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. గౌరవం పెరుగుతుంది, సమాజంలో కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, ఉన్నత పదవి వస్తుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. సంతానం కోసం చేసే వారికి సంతానం ఆరోగ్యపరంగా చాలా ఉన్నతంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసేవారు మీకు కస్టమర్స్ రిలేషన్షిప్ చాలా పెరుగుతుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కూడా బాగా ఉంది. సోదర సోదరీమణులతో అండగా నిలబడతారు. చాలా అద్భుతంగా ఉంటారండి కర్కాటక రాశి మిత్రులారా, ఈ బృహస్పతి ద్వారా విజయోస్తు. ఇంకా వృశ్చిక రాశి వారు, రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం వృశ్చిక రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీవితంలో వెంటాడుతున్న ఒక సమస్య ఇప్పుడు తొలగిపోతుందండి. వృశ్చిక రాశి మిత్రులారా, గెట్ రెడీ. ఎన్నో రోజులుగా మానసిక ఆందోళనతో ఉన్నారు చూసారా, అవన్నీ కూడా మీకు ఇప్పుడు తీరబోతుంది. వ్యాపారంలో కష్టాలు తొలగిపోతాయి. కొత్త పంద మీకంటూ వీరు వృశ్చిక రాశి వారిని నేను చెప్పుకునేటట్టుగా సమాజంలో ఒక ఐకాన్ లాగా మీరు నిలబడబోతున్నారు. ఒక నానుడిగా ఉంటారని కూడా చెప్పచ్చు. ఊహించని విధంగా ఆర్థిక లాభాలు వస్తాయి. వ్యాపారస్తులు వివిధ ఒప్పందాలు వేసుకోండి, నూతన వ్యాపారం స్టార్ట్ చేసుకోండి, ఇండస్ట్రీస్ గా వెళ్ళండి. ఫుడ్ బిజినెస్ వీరికి విపరీతంగా కలిసి వస్తుంది, ప్రయత్నం చేయండి. లాభాలు మల్టిపుల్ గా వస్తుందని కూడా చెప్పచ్చు. ధైర్యం పెరుగుతుంది. విద్యార్థులకి యోగ కాలం, వివాహం కాని వారికి వివాహం. స్త్రీలైతే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకైతే చాలా యోగం అండి. వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనుగ్రహం కూడా మీరు పొందుతారు. ఆరోగ్యమే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా అద్భుతమైనటువంటి యొక్క బృహస్పతి గురు చూసిన కోటి లాభం. అందులోనూ వృశ్చిక రాశి వారు చాలా మంది చూడండి గురు స్థానంలో ఉన్న వాళ్ళుగా ఉంటారు, రాజకీయ నాయకులుగా ఉంటారు, ప్రముఖులుగా ఉంటారు, టీచర్స్, ప్రొఫెసర్స్, డాక్టర్స్, వీళ్ళందరూ కూడాను అడ్వకేట్స్, వీళ్ళందరూ చూడండి ఇలాంటి వృత్తిలో ఉన్న ఎక్కువ శాతం మంది కూడాను వృశ్చిక రాశి వారుగా ఉంటారు. మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి సమయం. మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాలుగా కొలువైనటువంటి జీవశాస్త్ర జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో జీవకోన తిరుపతిలో ఉండే స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కూడా మన దేవాలయానికి దర్శనం చేసుకోండి. విజయోస్తు.